నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నైనా చేయవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోదీ వచ్చారు. ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్ లోనే అందుబాటులోకి వచ్చాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. It is very near to my heart. Not now, for the last 3 decades in this country. If you see, first time in this country, nobody used to talk about information technology. That is late 90s. At that time, internet revolution was innovated by Bill Gates. Because of that one innovation, world has become a global village. Earlier, what is happening in America, we don't know. What is happening in India, other countries don't know. With that single innovation, real time, we are able to reach everywhere. Very interestingly, I was CM at the time, 95. I wanted to meet Bill Gates. He visited India. Then I asked his appointment. He gave message to me, I am not meeting any politicians. I don't have any work. But I am a technology man. If anybody wanted to come and participate in my meetings, they can participate. Then I sent a word to him desperately, I want to meet you 10 minutes. I am having something to share with you. With great difficulty, he gave me 20 minutes time. Then I went to American ambassador's house. We had a meeting. At that time, nobody used to give PowerPoint presentations. 4 days, 5 days, I prepared everything. I gave PowerPoint presentation. By seeing that, he is totally impressed. He said, never I have seen this type of PowerPoint presentation, even with my professionals. As a politician, you are able to give amazing experience for me. Then he asked me, what you want? I told him only one thing, I don't want anything from you. Indians are very strong in information technology. Reason is very simple. We are very strong in mathematics. కార్మికుల హక్కులను కూటమి సర్కార్ కాలరాస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ కార్మికుల పని గంటలు 8 నుండి 12 గంటలకు పెంచడంపై తాము ప్రశ్నించామన్నారు. అంత హడావుడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్న బొత్స ఎంతో కాలంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి బిజినెస్ లో 2 అంశాలు వచ్చాయి. ఒకటి, బిల్స్ ప్లేస్ చేసినప్పుడు కార్మికులకు సంబంధించి కార్మిక వ్యతిరేకమైన బిల్లు నోటి పెట్టింది. అందులో 8 గంటలు 10 గంటలు చేయడమే కాకుండా ఎవరైతే మహిళా కార్మికులు ఉన్నారో వారికి నైట్ షిఫ్ట్ కూడా చేసే అవకాశాన్ని కల్పించే బిల్లు పెట్టింది. కానీ ఎందుకు పెట్టారు ఏమిటి అడిగితే దానికి సరైన సమాధానం ప్రభుత్వం నుంచి స్పష్టంగా లేదు. ఎందుకంటే సున్నితమైన అంశాలు రెండు కూడా. కార్మిక సంఘాలతో మాట్లాడాలి, కార్మికులు దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళతో చేయాలి. అంత ఆదరబాధగా పెట్టి ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకునేవి ఒక్క కలంపొడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వామ్యం అవ్వని, దాంట్లో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు, సున్నితమైన అంశాలు ఆ తర్వాత పంచడం అయినంటే ఐటీ చేయట్లేదా? ఐటీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వేరు, ఆ ఇబ్బందులు వేరు. అవన్నీ ఆలోచన చేయకుండా చేయడంతో దాని భాగస్వామ్యాన్ని దాని నుంచి మేము
వాకౌట్ చేసి రావడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ ఆఖరగా ఫైనాన్స్ మినిస్టర్ గారు జిఎస్టీ బిల్లుని వచ్చి మన కేంద్రంలో జరిగి ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయం వచ్చి వాళ్ళు ప్లేస్ చేసి దానికి అభినందన చెప్పాలనేది వాళ్ళ తాలూకా కోరికగా చెప్పారు. అసలు మేము ఏం మాట్లాడుతూ వినకంట మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏంటి? బిల్లు పెట్టడం, వీళ్ళందరూ వ్యతిరేకించారు, మేమేదో సాధించామని బుద్ధాలు సరిదించుకోవడం తప్ప అందులో వాస్తవ విషయాలు, కష్టాలు, సుఖాలు, దానిలో ఏదైనా సూచనలు ఇస్తే ఇప్పుడే మారేది కాదు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మారుతాయి. మన ఆర్థిక మంత్రి మళ్ళీ వెళ్ళే జిఎస్టీ కౌన్సిల్ చెప్పి మార్చుకోవాలి ఒకవేళ సమంజసమైతే, లేకపోతే లేదు. ఉదాహరణకి ఒక అంశం చెప్తాను, దాంట్లో క్లారిటీ లేదు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం సంబంధించి హోటల్కి వెళ్తాం మనం. రేపు ఉదయం చపాతి రోటీ తింటాము, లేదు గుంటూరులో డయరీతో పాటు కలకలం చెలరేగింది. దీనిపై కలెక్టర్ తమీం అన్సారియా స్పందించారు. నగర ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని చెప్పారు. అదేవిధంగా బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తూర్పు నియోజకవర్గంలో 3 కలరా కేసులు గుర్తించడం జరిగిందని తెలిపారు. వారికి జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. డయేరియా నియంత్రణ కోసం ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేయించి అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ ప్రకటించారు. నగర ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పరిధిలో డయేరియా కేసెస్ సెప్టెంబర్ 17th ఆన్వర్డ్స్ వస్తున్నాయి. అందరూ కూడా ఎక్కువ జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. కేసెస్ని కూడా అనాలిసిస్ చేయడం జరిగింది, ఏ ఏరియా నుంచి ఎక్కువ కేసెస్ వస్తున్నాయని. సో ఫస్ట్ ఫ్యాక్ట్, అందరూ కూడా మనకు జీజీహెచ్లో ఉన్న అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. రెండోది, మన జిల్లాలో ఇక్కడ వస్తున్న కేసెస్ కూడా స్పొరాడిక్ కేసెస్, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి ఉన్నాయి. క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అనేది రాలేదు. బట్ ఒక 34 కేసెస్ ఓల్డ్ గుంటూరు ఏరియా, అది ఆ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసాము. చేసినప్పుడు ఒక 7 లొకేషన్స్ ని గుర్తించాము. అది బాలాజీ నగర్, సీతారాం నగర్, నేరు నగర్, రామిరెడ్డి తోట, ప్రగతి నగర్, సంబత్ నగర్, సంగదికుండ, రెడ్ల బజార్. ఈ ఏరియా నుంచి మోర్ దెన్ 2 కేసెస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఈ అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కువ మనము ట్రేస్ అండ్ ట్రీట్ అనే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాము. అంటే అక్కడ ఇంటెన్సివ్ గా హౌస్ టు హౌస్ సర్వే, ఒక 34 సర్వైలెన్స్ టీమ్స్ వేసి ఉన్నాము. వారందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఎంతో మందికి ఇలాంటి డయేరియా లక్షణాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాంట్లో సిమ్టమాటిక్స్ గా ఉన్న వారిని ఇమీడియట్ గా యూపీహెచ్సికి తీసుకువచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదే విధంగా వారిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తున్నాము. ఎందుకంటే మనము వారిని యూపీహెచ్సికి పంపకుండా ఉంటే వారు జీజీహెచ్ పైన ఎక్కువ లోడ్ వస్తాయి. కాబట్టి సిమ్టమాటిక్ గా ఉన్న కేసెస్, అంటే ఎక్కువ వారికి సీరియస్ గా ఉన్న కేసెస్ ని మాత్రమే అక్కడికి జీజీహెచ్ కు పంపాలి. రిమైనింగ్ వారిని మనకు యూపీహెచ్సిలోనే ట్రీట్ చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు కేసెస్ ఈ ఏరియాని హాట్స్పాట్స్ గా ఐడెంటిఫై చేసాం కాబట్టి ఈ ఏరియాలోనే 2 మెడికల్ క్యాంప్ తయారు చేసి 10 బెడ్స్ అక్కడే పెట్టుకుని వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని అక్కడే అరేంజ్ చేసి అక్కడే ట్రీట్ చేయాలని స్ట్రాటజీ పెట్టుకున్నాము. రెండోది, ఇప్పుడు ఈ అన్ని ఏరియాస్ లో కూడా వాటర్ ప్రాబ్లం ఉండవచ్చు. బికాస్ ఇప్పుడు టెస్ట్ చేసిన వరకు అక్కడ చూస్తే ఏమీ లేదు, క్లోరినేటెడ్ వాటర్ ప్రాపర్ గానే ఉంది అని మన టెస్ట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఒక 2 చోట్ల మాత్రం అక్కడ కాలరా ఉంది అని రావడం జరిగింది. 8 చోట్ల ఈకోలి ఉంది అని రావడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఏరియాలో కూడా వాటర్ సప్లైని ఆపేసి ఇప్పుడు కమిషనర్ జిఎంసీకి చెప్పడం జరిగింది. అక్కడ
ప్రొటెక్టెడ్ వాట్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాను సంబంధించిన పోస్టర్లను సోమవారం హిందూ ఫార్మసీ కళాశాలలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బోలెట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరం ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ, హిందూ ఫార్మసీ కళాశాల సెక్రటరీ జీపుడి రంగరాజు, జనసేన పార్టీ నాయకులు చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 10th ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని వారు వెల్లడించారు. 50కి పైగా కంపెనీలు హాజరై ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసే సందర్భంగా ఈ బ్రోచర్ ఇనాగరేషన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సమాజంలో ఉపాధి కల్పించటం అనేది చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ సంస్థ గురించి వస్తూ తెలుసుకున్న 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థ. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా వచ్చినా, కెలామిటీ వచ్చినా ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే విద్యా సంస్థలు పెట్టారు. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. నాకు ఈ సంఘంలో సతీష్ గారు కొంతకాలం క్రితం పరిచయం, నాకు దుర్గా ప్రసాద్ గారు పరిచయం చేశారు. ఈ పోస్టర్ లాంచ్ విషయానికి వస్తే, ఇవాళ నుంచి నవంబర్ 22 దాకా బ్రాహ్మణులందరూ కూడా దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీకు నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 11వ తారీఖు దాకా నాన్ బ్రాహ్మిన్స్ కూడా దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. మొత్తం మీద 50 పైన కంపెనీలు, రకరకాల కంపెనీలు ఇందాక చెప్పారు. బ్యాంకింగ్, ఐటీ, హౌస్ కీపింగ్, తర్వాత సెక్యూరిటీ సిస్టంలో ఉండేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్లో, అదేవిధంగా మన హాస్పిటాలిటీ, హోటల్స్ అండ్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు. ఇవన్నీ కూడా 50 పైన కంపెనీలే. మినిమం 50 కంపెనీల నుంచి 100 కంపెనీల దాకా వచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొంటారు డిసెంబర్ 13వ తారీఖు. వీళ్ళల్లో ఇవాళే ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రావచ్చు, తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే ఎక్కడన్నా పనిచేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొత్త ఉద్యోగాల కోసం సెర్చ్ చేసుకోవడానికి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గడిచిన 6 నెలలుగా ఎక్సర్సైజ్ చేసి ఏదైతే ఈ మెగా జాబ్ మేళాని నిర్వహించాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టామో, దానికి ప్రథమంగా అయ్యప్ప శర్మ గారిని కన్వీనర్గా ఎంచుకోవటం. వారు గడిచినటువంటి 10-12 సంవత్సరాలుగా భారీ జాబ్ మేళాలు నిర్వహించేటువంటి పరిస్థితుల్ని, ఆయన నిర్వహించిన సందర్భాలను చూసి వారిని దీనికి కన్వీనర్గా ఎంచుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపుగా 3,000, 2,500, 3,000 మంది బ్రాహ్మణ నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో, మరి భారీ వ్యయమైనప్పటికీ కూడా మా సమాఖ్యకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఆర్థిక భారాన్ని మోస్తూ ఈ కార్యక్రమాన్ని హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వారిని అడిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం కూడా మరి జాబ్ మేళాకు సంబంధించిన అంశాన్ని గుంటూరు గంటాలమ్మ చెట్టువీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గజలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకొని అందమైన రూపంలో ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. 9 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దైవ దర్శనం గావించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు పండితులు తెలిపారు. మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా వస్తారని, మీ యొక్క ఆనందాన్ని
మీ యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని చెప్పేసి మేమంతా ప్రార్థిస్తున్నాం. జై వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, గుంటూరు, గంటలమ్మ చెట్టు వీధి. 163వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతుంది. కైలాసం నుంచి కొండలు, కేదార్నాథ్ నుంచి కొండలు, బద్రీనాథ్ నుంచి కొండలు, ఇవన్నీ కూడా ఈ అమ్మవారి గుడి మొత్తం కూడా కొండల రూపంలో కట్టేశాము. అష్టాదశ పీఠాలు కూడా అమ్మవారి మధ్యలో, కొండల మధ్యలో ఎంతో దివ్యప్రియంగా బ్రహ్మాండంగా వెలుగుతున్నారు. ఈ రోజు అలంకారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని జగన్మాత ఆదిపరాశక్తి గజలక్ష్మి అలంకారంతో అమ్మవారు వైభవంగా కనిపిస్తున్నారు. పురజనులు అందరూ కూడా వచ్చి, భక్త మహాశయులు వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, మౌలిక సదుపాయాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వెల్లడించారు. సార్, మాది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామం సార్. మాది వేజండ్ల రెవెన్యూలో 156 నెంబర్లో 100 ఎకరం 62 సెంట్లు, 174 ఎకరం 23.5 సెంట్లు, మొత్తం కలిపి ఎకరం 85.5 సెంట్లు భూమి మా 2006లో కొనుగోలు చేస్తున్నాం సార్. అది మాకంటే దిగువన ఉన్న భూమి వాళ్ళు మేకా పార్వతీవర్ధనం అని వారు మాకంటే 35 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశారు. వాళ్ళు 1 వారంగులు కానీ ఏది ఎక్కించుకోలేదు. పైపెచ్చు ల్యాండ్ మీదకి వెళ్ళి కొలవగా వాళ్ళు 3.5 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 3.5 చేయించుకున్నారు. ఆడ భూమి మీదకి వచ్చి చూస్తే 3 ఎకరాల 30 సెంట్లు ఉంది. వారు సర్వే పెట్టగా సర్వే వాళ్ళు అసలు మా పక్క 170, నాది 156 పక్క 175 నెంబర్ ఉంది. 175లో ఏ కారణం చదివినా 33 సెంట్లు మిగిలి ఉందంట. మీరు దాంట్లో జరగండి, వాళ్ళని దీంట్లో అడ్జస్ట్ చేస్తామని చెప్పి నేను నన్ను రిక్వెస్ట్ చేసి మేము ఉండేది గుజరుగులు సార్, 3 లైన్ మాది. మేము ఇల్లు కట్టుకుంటున్నాం సార్. ప్లాన్ అక్కడ పక్కన వాళ్ళతో గొడవ అవుతుంటే ప్లాన్ కావాలన్నారు సార్. సరే అండి, ప్లాన్ తీసుకున్నాం. ఫస్ట్ 2006లో ఒకటి తీసుకున్నాం సార్. మళ్ళీ పోయిన సంవత్సరం 2000 మళ్ళీ ఇల్లు మొదలు పెట్టి 2024లో మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం సార్ ప్లాను. అయితే ఇల్లు కట్టుకుంటున్నాం. ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటున్నాం, మళ్ళీ ఆపుకుంటున్నాం. అయితే ఇప్పుడు పైన ఒక షెడ్ నోటీసులు ఒకటి మీద ఒకటి పంపిస్తున్నారు సార్. ఆ ప్లాన్ ప్రకారం లేదు, అది లేదు అని ఈరోజు మనుషులు తీసుకొచ్చి పొలుగు అవన్నీ తీసుకొచ్చారు సార్ పడేయడానికి. ఎవరు లేదు సార్. వాళ్ళు ఏమలేదు సార్. వాళ్ళు ఎవరు లేకుండా పైన పట్టుకుంది సార్. మొత్తం ఒక షెడ్ వేస్ట్ సామాన్ పెట్టుకోవడానికి వేసుకున్నాం, అది పడేస్తామని చెప్పారు సార్. ఆ లైన్లో ఎవరికి ప్లాన్ లేవు. మా మీద అందరికి పగ సార్. అక్కడ ఉన్న వాళ్ళకి పార్టీ టీడీపీ సార్, మాది కూడా టీడీపీ. గుంటూరు చెట్టుగుంటలోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి బాలా త్రిపుర సుందరిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శాంతి హోమాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా మహోత్సవాలలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు.
తురకపాలెంలో ఉద్దేశపూర్వకంగా జరిపిన నీటి సరఫరా వలన 30 మంది మాలలు ప్రాణాలు కోల్పోయారని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ఆరోపించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ముట్టడించారు. కుటుంబ ప్రభుత్వానికి అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాలకు కారకులను అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందచేయకపోవడం బాధాకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు లిక్కర్ వలన వర్ణించారని మాట్లాడారని తీవ్రంగా ఖండించారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారని, మహిళలు కూడా లిక్కర్ తాగారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బాధితులు న్యాయం చేయబోటో పోలీసు వారు లోపలికి రాని పోటో సిగ్గు పోలీసు వారు లోపలికి రాని పోటో సిగ్గు పోలీసు వారు లోపలికి పరిస్థితి నీరు సరఫరా చేసిన అధికారులను పట్టిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు మండి వైఖరిని కలెక్టర్ గారు బయటికి రావాలి, కలెక్టర్ గారు బయటికి రావాలి, కలెక్టర్ గారు ఆశించాలి ప్రభుత్వం మండి వైఖరి. రామాంజనేయులు రాజ్యాంగం పట్ల విలువ లేని ఎమ్మెల్యే రామాంజనేయులు, రాజ్యాంగం పట్ల విలువ లేని ఎమ్మెల్యే రామాంజనేయులు ఆశించాలి ప్రభుత్వం మండి వైఖరి. కేవలం ఒక్క చెందిన 5 మంది చనిపోతే పట్టించుకోలేని అవసరం లేదు. మనం ప్రతిసారి జేసీ గారు సహకరిస్తున్నారు. కలెక్టర్ గారు ఎంతగట్టికి కూడా కలెక్టర్ ఆఫీస్ కి ఇప్పుడు ముందు రావటం జేసీ గారు వస్తారు. దీని మీద కలెక్టర్ గారు వచ్చి బాగుంటుంది. ఈ ఇష్యూ కంటే ఇంపార్టెంట్ విషయం నిజంగా నా ఫోన్ కొంచెం ఎన్నికి పెట్టండి. జనరల్ గ్రీవెన్స్ జరుగుతుంది. ఒకే దగ్గర ఒక వారంలో 10 మంది చనిపోయిన ఒకే సమాజం. అది ప్రభుత్వ వైఫల్యం, తప్పిదం వల్ల, నిర్లక్ష్యం వల్ల. అంటే మేము మనుషులం కాదు. ఇప్పుడు కార్మిక చట్టాల సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మిక సంఘ నాయకులు వెలుగురి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. కార్మికులకు 10 గంటల పని విధానం కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు మేడా హనుమంతరావు, ఆకటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కొనసాగించాలి, 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున 3 కార్మిక కోట్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి సందర్భంగా దానికి వ్యతిరేకంగా ఆ కార్మిక కోట్లను రద్దు చేసుకోవాలని, వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.
దానిలో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రోజు పార్లమెంట్లో జరిగినటువంటి తంతు చూస్తే నిజంగా ఇది ప్రజాస్వామ్యం అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు మొత్తం ఆ రోజు శాసనసభ పార్లమెంటు నుంచి వాకౌట్ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రతిపక్షాలు లేనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 3 గంటల పాటు కూడా చర్చ జరగకుండా మొత్తం లేబర్ కోడ్లను ఆమోదించుకోవటం జరిగింది. 3 రోజుల్లో రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేయటం కూడా జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం కేరళ, అట్లాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేసినటువంటి బిల్లుల్ని ఆమోదించకుండా సంవత్సరాల పాటు వాటిని తొక్కిపట్టి ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ కార్మిక కోట్లకు సంబంధించి మాత్రం రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర శాసన మండలిలో కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ప్రధానంగా 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు, అవసరమైతే 13 గంటల వరకు కార్మికుల చేత పని చేయించుకోవడానికి వీలుగా శాసన మండలిలో ప్రవేశపెట్టబోతుంది. దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఒక మంచి అవకాశం. నిజంగా కార్మిక పక్షాన మాట్లాడాలనుకుంటే, నీకు నిజంగా టీడీపీ మీద వ్యతిరేకత ఉంటే మోడీ గారి మెప్పు కోసం కాకుండా కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీ బలాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే తక్షణమే శాసన మండలిలో ప్రవేశపెట్టబోయే కార్మిక వ్యతిరేక బిల్లును వ్యతిరేకించాలని చెప్పేసి వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 900 కోట్లతో దేశంలోనే ధనికమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకా ఈ లాభాలు చాలనట్టు ఈరోజు శాసన మండలి, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలు మొత్తం కూడా, తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం కూడా కార్మికులకి, ప్రజలకి వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం, గతంలో చూసుకున్నట్లయితే పార్లమెంట్కి వెళ్ళేటువంటి, అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళేటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సమాజంలో, ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో సేవ చేసుకుంటూ, ఈ సంఘాల్లో ప్రజల తరపున మాట్లాడుతూ ఉండేటువంటి నాయకులు ఆ రోజు అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎన్నికబడే వాళ్ళు అక్కడ ప్రజలకి ఏ యొక్క తీర్మానాలు, ఏ నిర్ణయాలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి కార్మికులు ఏ విధంగా మంచిగా వాళ్ళ కుటుంబాలు నడుస్తున్నటువంటి నిర్ణయాలు గతంలో తీసుకున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఎన్నిక కాబడుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా బడా వ్యాపారస్తులు, పెట్టుబడిదారు. జీఎస్టీ కొత్త స్లాబులు అమల్లోకి వచ్చిన సందర్భంగా గుంటూరులో సంబరాలు జరిగాయి. జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టి అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేద మధ్యతరగతి వర్గాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జీఎస్టీలో మార్పులు చేయడం జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు, నేషనల్ కమిటీ మెంబర్ జూపిడి రంగరాజు తెలిపారు. జీఎస్టీ అమలుకు వ్యాపారులు కూడా సహకరించారని చెప్పారు. జీఎస్టీలో స్లాబుల మార్పు దేశంలోని సంచలనాత్మక నిర్ణయం అని వారు వెల్లడించారు. మిత్రులకు నమస్కారం. ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. దేశవ్యాప్తంగా కూడా ఈ జిఎస్టిని తగ్గించి 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులుగా చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు దేశవ్యాప్తంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి అందుబాటులోకి వచ్చినటువంటి రోజు ఈరోజు. అలాగే మన రాష్ట్రంలో కూడా 8,000 కోట్ల రూపాయలు ప్రజలకి లబ్ధి పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ గారు పేద ప్రజలను అందుబాటులోకి ప్రతి వస్తువు పైన కూడా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా దాదాపు 149 వస్తువుల మీద ఈ యొక్క జిఎస్టీ భారాన్ని తగ్గించారు. అవి కాకుండా
ఒక పక్కన నవరాత్రులు ప్రారంభమైన రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజున కొత్త ఒరవడి ప్రారంభం కావాలి. ఆ ఒరవడి ప్రారంభంలోనే భారతదేశంలో 140 కోట్ల ప్రజానికానికి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఒక మహిళ దాదాపు 2 స్లాబ్స్ ఆఫ్ జిఎస్టీ ఏదైతే ఉందో అది ముదావైన విషయం. ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ముందు చాలా ఫలితాలు వస్తాయి. కానీ ఒకటే కోరుతున్నాను నేను, వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రియలిస్టులకి ఒకటే కోరుతున్నాను, అయ్యా మీరందరూ ఇప్పుడే ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని బూలాంకురేశ్వరి దేవి ఆలయంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో పూలతో అలంకరించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గడియారం అయ్యన్న శాస్త్రి అమ్మవారికి దేవి ఖడ్గమాల, లలిత సహస్రనామ పూజలు, నవగ్రహ మండపారాధన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ బత్తల వేణుగోపాల్ బాబు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా నూతన మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని కమ్మల సత్యనారాయణ ఇంటి వద్ద నుండి ఎర్రంశెట్టి శివయ్య ఇంటి వరకు 80 మీటర్ల మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జమీన్, టీడీపీ మండల పార్టీల అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి హాజరై టెంకాయలను కొట్టి భూమి పూజ నిర్వహించారు. మొత్తం 3,20,000 రూపాయలతో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అమ్మ నువ్వు అక్కడ కొట్టే ఈరోజు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు అయిన నారా లోకేష్ గారి ఆదేశానుసారం చింతలపూడి గ్రామంలో మొట్టమొదటగా మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద 3,20,000తో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంచాయతీ పల్లె పండుగ కార్యక్రమాల కింద పల్లెల్లోని ఎన్ఆర్జీఎస్ వర్క్స్ 14th, 15th ఫైనాన్స్ నిధుల కింద పల్లెల్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే. నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలంలోని చింతల్పూడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 3 లక్షలతో ఈరోజు మ్యాజిక్ డ్రైన్కు అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో ఈరోజు కొత్తగా మ్యాజిక్ డ్రైన్ను ప్రారంభించుకుంటున్నాము. గత 5 సంవత్సరాలు ప్రజలు గతుకుల రోడ్లతో డ్రైన్స్ లేక ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసిన సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు చింతలపూడి గ్రామ ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. చింతలపూడి గ్రామంలో ఈరోజు మ్యాజిక్ ట్రైన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
గతంలో ఏ విధమైనటువంటి సైడ్ డ్రైన్స్ లేకుండా కచ్చా డ్రైన్లు మాత్రం ఉండడం వల్ల మురుగునీరు అనేది రోడ్ల మీద ప్రవహిస్తూ అదేవిధంగా దోమలు లార్వాలు పెరిగేసేసి ప్రజలు కూడా ఎన్నో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే చింతలపూడి గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుని మంగళగిరి నియోజకవర్గంలో మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం అనేది ఊరు మొత్తానికి కూడాను ఎంతో ఆనందకరమైనటువంటి విషయము. సో ఈ గ్రామం అనేది పరిశుభ్రంగా అనేది కనపడుతుంది కూడాను. సో ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.